ఇజ్రాయెల్ మీదన ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పక్కన అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి ప్రదేశాలు అణుకేంద్రాలను ధ్వంసం చేస్తాం అన్నటువంటి నెతన్యాహు స్టేట్మెంట్స్కి విరుద్ధంగా ఉంది. తాజాగా తమ సాయం లేకుండా ఫోర్డ్లోని భూగర్భ అణు కేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కి లేదంటూ న్యూజెర్సీలో చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ ఇప్పటివరకు జరిపిన దాడిలో గణనీయమైన ప్రయోజనాలు సాధించింది అని ట్రంప్ చెప్తూనే అమెరికా సాయం లేకుండా ఇరాన్కి చెందినటువంటి ఫోర్డ్ భూగర్భ అణు కేంద్రం నాశనం చేసే సామర్థ్యం మాత్రం టెల్లవీస్కి లేదన్నారు. ఒకవేళ వాళ్ళు దాడులు చేసినా అది పెద్ద ప్రభావం చూపించదు, వాళ్ళకి ఆ సామర్థ్యం లేదు. ఈ సందర్భంగా నేను దౌత్యానికి కట్టుబడి ఉన్నానని చెప్తూ సైనిక కార్యకలాపాలు ఆపేయాలని ఇజ్రాయెల్ ఒప్పించడం ప్రస్తుతానికి అసంభవం అని చెప్పారు. ఎవరైనా గెలుస్తుంటే ఇట్లాంటి అభ్యర్థులు చేయడం కష్టమని తాను భావిస్తున్నాన్నారు. ఈ క్రమంలో యుద్ధంలో టెల్లవీస్ అద్భుతమైన దాడులు చేస్తోంది. టెహ్రాన్ని పేలవంగా ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి యూరోపియన్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు కూడా వేస్ట్, వాళ్ళు సాయం చేయలేరు అంటూ వ్యాఖ్యానించారు. ఇరాన్ యూరప్తో కాకుండా అమెరికాతో చర్చలు జరపాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.